నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఆ ప్రచారంలో భాగంగా ఆయన కొన్ని చేసిన కామెంట్స్ ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది, దానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంఘీభావం తెలపాలి అని చెప్పేసాను. సో దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి చాలా ఫైర్ అయ్యారు. జనరల్గా కుటుంబ కలహాలకు సంబంధించి అది వాడతారు ఆ సెంటెన్స్ని. అదేంటి అని అంటే, ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఇంటి మీద వాళ్ళతే కాల్చి చంపేస్తాం, ఊరుకోము అనేసాను. ఇదే కామెంట్ రేవంత్ రెడ్డి వాడడం జరిగింది. అసలు ఎందుకు ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది అనేటువంటి కామెంట్ చేశారు కేసీఆర్ గారు. సో దానికి రివర్స్లో ఈయన ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. అసలు ఎందుకు కేసీఆర్ ఆ కైండ్ ఆఫ్ కామెంట్స్ చేశారు? రేవంత్ రెడ్డి ఇంత హై లెవెల్లో ఎందుకు ఫైర్ అవ్వాల్సి వచ్చింది? అంటే ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళతో ఊరుకోం చంపేస్తాము అని, కాల్ చేస్తామని చెప్పారు. చంపేస్తాం కదా, కాల్చి పడేస్తాం ఉన్నారు. అంటే అంత సీరియస్ కామెంట్స్ ఎందుకు చేశారు అని అంటే, రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే మైండ్ గేమ్ రాజకీయాలు మొదలుపెట్టాడు. ఓకే, ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? రాబోయేటువంటి రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నిలబడే అవకాశం లేదు అనే దగ్గర నుంచి 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి కామెంట్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారంటే, దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది, దాంట్లో మనం కీలక భాగస్వామ్యం ఉండబోతుంది అనేటువంటి కామెంట్లు చేస్తూ, సంకీర్ణ ప్రభుత్వంలో మనం కీలక భాగస్వామ్యం కావడానికి మరింత మంది ఎంపీలను గెలిపించుకోవాలి, 10-12 మంది ఎంపీలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి కామెంట్లు కేసీఆర్ చేశాడు. కేసీఆర్ చేస్తూ బస్ యాత్ర చేస్తున్నాడు. ఆల్రెడీ బస్ యాత్ర చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల మీద అటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ విమర్శలు చేస్తూ ఉన్నారు. సరే, ఎప్పటికప్పుడు రాజకీయపరమైనటువంటి కామెంట్లతోటి హీట్ ఎక్కిస్తున్నారు పాలిటిక్స్ని, అటు రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్. తెలంగాణలో మిగిలినటువంటి రాష్ట్రాల్లో లేనిటువంటి విధంగా పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయంటే, అసెంబ్లీ ఎన్నికలప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఏం చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్పింది. బీజేపీకి బీ టీము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటేను అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సరే, తెలంగాణ సమాజం ఎట్టకేలకు కేసీఆర్ని నమ్మలేదు, బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు, బీజేపీ బి టీం అని చెప్పి భావించి ఓడగొట్టింది. ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికలు వచ్చిన తర్వాత సేమ్ అలాంటి అభిప్రాయాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బీజేపీ బి టీము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. అంతేకాదు, రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని కొన్ని లోక్సభ స్థానాల్లో పెట్టాడు కేసీఆర్. బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీకి వేస్తే బీజేపీ కోటేసినట్టే అనేటువంటి కామెంట్ని రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. చేస్తూ ఆయన ఏమన్నారంటే, ఇప్పటికే నరేంద్ర మోడీతోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు ఈ ఎన్నికల్లో. దానికి కారణం ఏంటంటే, కవితను బయటికి తీసుకురావాలి. కవితను బయటికి తీసుకురావాలంటే తెలంగాణలో బీజేపీని గెలిపించాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి కామెంట్స్ చేస్తూ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు దాదాపు 30 మంది అని చెప్పి మైండ్ గేమ్ ఇటువైపు నుంచి రేవంత్ రెడ్డి కూడా మొదలుపెట్టారు. ఒకనొక సమయంలో టచ్ చేసి చూడు, నీ అంత చూస్తానని వార్నింగ్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుంది అనేటువంటి కామెంట్లు చేశారు. ఎందుకు చేశారంటే, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటయ్యాయి, గేమ్ ఆడుతున్నాయి అనేటువంటి అనుమానం రేవంత్ రెడ్డికి వచ్చింది. ప్లస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి నిఘా వర్గాలు కూడా సమాచారం ఇచ్చి ఉండవచ్చు. బస్ ఆ కోణం నుంచి ఆయన ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు. ఇదే సమయంలో కేసీఆర్ ఏమన్నారు? సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిపోతుంది, దేశంలో కీలకం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ప్లస్ దానికి అర్థంగా ఖమ్మం సభలో ఏం చెప్పాడంటే, సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది, నామా నాగేశ్వరరావు సెంట్రల్ మినిస్టర్ కాబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, మీరు గెలిపించండి అని చెప్పి ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ మద్దతుగా ప్రచార సభలో ఆయన చేసినటువంటి కామెంట్లు.
అంటే దాని అర్థం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిపోతుంది, దాంట్లో కీలక భాగస్వామ్యం కాబోతున్నాము, కేంద్ర మంత్రి పదవులు కూడా తీసుకోబోతున్నాం అనేది కేసీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు. అంటే సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి? అది ఎన్డీఏ అయినా ఏర్పడచ్చు, ఇండియా కూటమైనా ఏర్పడచ్చు. ఓకే. అయితే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం లోతుగా పరిశీలిస్తే ఎన్డీఏ రాదు, ఇండియా కూటమి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎలా చేశారు? 2 సార్లు జరిగినటువంటి 2 విడతలుగా మొదటి 2 విడతలు జరిగినటువంటి పోలింగ్ని గమనిస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం వస్తుంది అని అన్నారు. అంటే ఇండియా కూటమి వస్తుంది. తొలి 2 విడతలు జరిగినటువంటి పోలింగ్ అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు, అంటే ఇండియా కూటమి వచ్చే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు ఇచ్చాడు. అది ఇస్తూ దాని కంటిన్యూషన్ ఏం చెప్పారు? సంకీర్ణంలో మనం కీలకం కాబోతున్నాము, కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకోబోతున్నాము అన్నారు. అంటే దాని అర్థం ఏంది? ఇండియా కూటమి రాబోతుంది దేశంలో, దాంట్లో భాగస్వామ్యం కాబోతున్నాము అని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్తో కూడినటువంటి అలయన్సే కదా, అంటే కాంగ్రెస్ పార్టీతోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్రంలో కీలక భాగస్వామ్యం పోషిస్తున్నాము అని చెప్పి ఈయన చెప్పినటువంటి వ్యాఖ్యల్లో ఉండేటువంటి ఇండైరెక్ట్ అర్థం. ఓకే. దాన్ని తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తాం అని చెప్పి చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని మేము భాగస్వామ్యం చేసుకోము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ కంటెస్ట్లో ఆ ఇంటి మీద వాళ్ళని కాకిని ఈ ఇంటి మీద వాళ్ళనేమో వాలితే కాల్ చేస్తాము అని అన్నారు. ఆ ఇంటి మీద వాలిందంటే ఆయన అర్థం ఏంటి? రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి ఉంది, బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడుస్తూ ఉంది, ఎన్డీఏతోటి కలిసి నడవడానికి కూడా సిద్ధమైంది. అసలు ఎన్నికల ముందే ఎన్డీఏలో భాగస్వామ్యం పొత్తు పెట్టుకోవాలని చూసింది బీఆర్ఎస్ పార్టీ, కానీ బీజేపీ నో అంది. అందుకే ఇప్పుడు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నాడు. ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో ఒక సంకీర్ణం ఏర్పడాల్సి వస్తే అది ఎన్డీఏలో చేరతాడు తప్పితే నీకు ఇండియా కూటమి వైపు వచ్చే అవకాశం లేదు. కేసీఆర్ ఇప్పటికే నరేంద్ర మోడీతో జతగట్టాడు కాబట్టి వాళ్ళిద్దరూ కొలీడ్ అయ్యారు. కొలీడ్ అవ్వడానికి ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులను, చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిలోకి కేసీఆర్ని అవసరమైనా కానీ మేము తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ వాడినటువంటి వ్యాఖ్య అది. ఏది? ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళని, అంటే బీజేపీతో కలిసి ఉన్నటువంటి వాళ్ళని మేము తీసుకోము అని. సో అప్పుడు ఈ కంటెస్ట్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీతోటి కలవనివ్వము అతన్ని అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ వ్యాఖ్యలను వాడారు. దాంతో కొంచెం రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్, రాజకీయపరమైనటువంటి విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఎప్పుడు కూడా కేసీఆర్కి అలాగే రేవంత్ రెడ్డికి, కేటీఆర్కి, హరీష్ రావుకి మధ్య జరుగుతున్నటువంటి వార్ను కనుక చూస్తే మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. హద్దులు కూడా దాటిపోయారు. కొన్ని సందర్భాలు అన్పార్లమెంటరీ వర్డ్స్ని కూడా ఉపయోగించారు. సో హద్దులు దాటిన దాంట్లో ఇది కూడా ఒకటే అనుకోవచ్చు. కాల్ చేస్తాం అనేది చిన్న పదం కాదు. అవును. సో కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో కేసీఆర్ని రానివ్వంటున్నాడు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒకవేళ ఇండియా కూటమి కనుక సంకీర్ణ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి వస్తే చిన్న వాళ్ళందరినీ కలుపుకునే అవకాశం ఉంది. కేసీఆర్ లాంటి వాళ్ళు అనేక మందిని. అది ఢిల్లీ ఏఐసీసీ నిర్ణయిస్తుంది, రేవంత్ రెడ్డి కాదు కదా. కాకపోతే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలు అవి.